నాగార్జున హీరోగా నటించిన అన్నమయ్య సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది ప్రముఖ బ్యూటీ కస్తూరి. ఒకవైపు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఆమె తాజాగా బుల్లితెరపై సీరియల్స్ చేస్తూ తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. అంతేకాదు అప్పుడప్పుడు కొన్ని సీరియల్స్ లో గెస్ట్ అపీరెన్స్ కూడా ఇస్తోంది. ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల క్రితం తెలుగు వారిపై కస్తూరి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈమెకు నోటీసులు కూడా అందివ్వటానికి ఆమె ఇంటికి వెళ్లగా ఆమె ఇంటికి తాళాలు వేసి స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నట్టు సమాచారం. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. దీంతో గత వారం రోజులుగా పోలీసులు తీవ్రంగా ఈమె కోసం వెతుకుతున్నారు. ఇదే సమయంలో ఈమె హైకోర్టును ఆశ్రయించింది. ముందస్తు బెయిల్ కావాలి అంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే తాజాగా న్యాయస్థానం ఈమె పిటిషన్ను కొట్టివేసింది. ఇక ఇప్పుడు కస్తూరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అంటూ నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో కస్తూరి క్షమాపణలు కూడా తెలిపింది. తనకు తెలుగు గడ్డ మెట్టినిల్లు అని, తెలుగు ప్రజలను కించపరిచే విధంగా తాను మాట్లాడలేదు అని, తన వ్యాఖ్యలను టీఎంకే పార్టీ వక్రీకరించారు అని కూడా ఆరోపించింది. తనను ఆ పార్టీ నేతలు టార్గెట్ చేస్తున్నారని, తెలుగు ప్రజలకు క్షమాపణలు చెప్పినప్పటికీ వారు తనపై పలు ప్రాంతాలలో కేసులు నమోదయ్యేలా చేశారంటూ ఎమోషనల్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈమెకు బెయిల్ వస్తుందని ముందస్తు పిటిషన్ వేసుకోగా ఇప్పుడు దానిని హైకోర్టు కూడా కొట్టివేసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న కస్తూరికి ఇప్పుడు బెయిల్ కూడా రద్దు కావడంతో జైలుకు వెళ్లటం తప్పదా అంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.